నమస్తే, అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. స్మార్ట్ ఫోన్ సృష్టిస్తున్న అనర్థాలు అనేకం. రకరకాల ఇబ్బందుల్లో పిల్లలు, అది ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలనో తెలియని పేరెంట్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి పేరెంట్స్ ఫోన్ చేతికిచ్చేసి వాళ్ళ పనులు చక్కబెట్టేసుకుంటున్నారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఫోన్ అలవాటు చేస్తున్నారు. గొప్పగా చెప్పుకుంటారు, మా పిల్లలు ఫోన్ లేనిది నిమిషం గడవదు, మా పిల్లలకు ఫోన్ ఇస్తే అన్నీ వాళ్లే చేసేస్తారు, అన్నీ వాళ్ళకే తెలిసిపోతుంది, వాళ్ళకి తెలియని విషయం అంటూ లేదు. గొప్పలు చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అది ఎంత డేంజరో వాళ్ళకు తెలియడం లేదు. ఒకప్పుడు పిల్లలకు అన్నం తినిపించాలంటే కథలు చెప్పి వాళ్లకు రకరకాల వస్తువులు చూపెట్టి, అంటే బయటి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వాళ్లకు భోజనం తినిపించేవాళ్ళు. పాటలు పాడుతూ ఆటలాడుతూ ఆహ్లాదంగా బాల్యం గడిచిపోయేది. కానీ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి పిల్లల చేతికి ఒక ఫోన్ ఇచ్చేసి హ్యాపీగా గడిపేస్తున్నారు పేరెంట్స్. డేంజర్లో పడిపోయింది బాల్యం. రీసెంట్గా గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్స్ వాళ్ళ అధ్యయనంలో వెల్లడైన విషయాలు తెలిస్తే చాలా చాలా భయం వేస్తుంది. పిల్లల భవిష్యత్ ఏంటి అని. మానసికంగా శారీరకంగా వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువగా 5 సంవత్సరాల పిల్లలు ఫోన్ చూస్తున్నట్లయితే 48% పిల్లల్లో ఆత్మహత్యకు దారి పడుతుంది. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వాళ్లకు అప్పటి నుంచే ఏర్పడుతుంది. 13 సంవత్సరాల పిల్లలు సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నట్లయితే వాళ్ళు 28% మంది పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి. అస్తమానం ఫోన్, స్కూల్కి వెళ్ళామా వచ్చామా అక్కడ బ్యాగ్ పడేసామా ఫోన్ చేతిలో పట్టుకున్నామా, పక్క వాళ్ళతో మాట్లాడేది లేదు, పేరెంట్స్కి ఏం జరిగింది స్కూల్లో చెప్పడం లేదు, పేరెంట్స్తో మాట్లాడేది లేదు, వాళ్ళ అన్న అక్క చెల్లెళ్ళు ఎవరున్నా వాళ్ళతో స్కూల్లో విషయాలు కానీ బయట విషయాలు కానీ ముఖాముఖిగా మాట్లాడుకునేదే తగ్గిపోయింది. సెల్ ఫోన్ మాయలో పడి, స్మార్ట్ ఫోన్ మాయలో పడి బాంధవ్యాలు కూడా దూరం అయిపోతున్నాయి. అంటే ఎదురుగా కూర్చున్న పేరెంట్స్తో అయినా వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్తో అయినా మొహం చూస్తూ మాట్లాడే విషయమే వాళ్ళు పిల్లలు మర్చిపోతున్నారు. ఫోన్లో తలపెట్టేసి చూసుకుంటూ మాట్లాడడం, వాళ్ళకు మొహం చూస్తూ మాట్లాడే విషయాన్ని రాను రాను మర్చిపోతున్నారు పిల్లలు. అంటే పేరెంట్స్తో ఏమీ షేర్ చేసుకోవడం కానీ, స్కూల్లో జరిగిన విషయాలు చెప్పడం కానీ, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి లేదా ఏ విధంగా స్కూల్లో ఆ రోజు గడిచింది, డే గడిచింది అని నార్మల్గా మాట్లాడుకునే విషయాలే మర్చిపోతున్నారు పిల్లలు. స్క్రీన్ టైం. పేరెంట్స్ కూడా అబ్జెక్షన్ చెప్పడం లేదు, ఫోన్ చూసుకొని అనేసి వదిలేస్తున్నారు. అది చాలా చాలా డేంజర్. వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ నిద్రలేమి, ఎక్కువగా స్క్రీన్ టైంలో గడపడంతో వాళ్ళు నిద్రకు దూరం అవుతున్నారు. తెల్లవారి లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే వాళ్లకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేవాలంటే సిస్టమ్ పైన నిద్రలేమి ఖచ్చితంగా ఉంటుంది. ఊబకాయం వస్తుంది, ఎంత తింటున్నారో తెలియదు, ఫోన్ చూస్తూ తింటారు కాబట్టి పిల్లలు ఏం తింటున్నారో తెలియదు, ఎంత తింటున్నారో తెలియదు. ఫోన్ చూస్తూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు, ఫలితంగా ఊబకాయం వస్తుంది. డయాబెటీస్ కూడా రావచ్చు. ఊబకాయం వస్తే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. కళ్ళపై శారీరక శ్రమ ఉండదు. అస్తమానం ఫోన్ పట్టుకొని కూర్చోవడం వల్ల వాళ్ళ ఆటలన్నది మర్చిపోతారు. బయటికి వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకోవడం విషయమే మర్చిపోతారు. పిల్లలతో ఏ విధంగా సఖ్యతగా ఉండాలి అన్న విషయం మర్చిపోతారు. రేడియేషన్కి గురవుతారు. చిన్నతనంలోనే ఫోన్ చేతికి ఇవ్వడంతో, అంటే చంటి పిల్లలకు కానీ 5 years లోపు పిల్లలకు ఆ రేడియేషన్ ప్రభావం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. రేడియేషన్ వల్ల ఇతర సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు. కళ్ళపై ఒత్తిడి పెరిగి డిజిటల్ ఐ సిండ్రోమ్ లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అన్నది వస్తుంది. కళ్ళ చూపు కూడా వాళ్లకు పోయే అవకాశం ఉంటుంది. చిన్నతనంలోనే భూతద్దాలు పెట్టుకొని చదవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పేరెంట్స్ అప్రమత్తం కావాలి. ఇంత సమయాన్ని వాళ్ళతో మీరు గడిపితే పిల్లలు ఫోన్కు అంత దూరంగా ఉంటారు. ఫోన్లో ఏం చూస్తున్నారో తెలియదు, ఎలాంటి ప్రలోభాలకు లోనవుతారో తెలియదు. కాబట్టి పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలి, ఎక్కువ సమయం వాళ్ళతో గడపాలి. ఒకవేళ ఫోన్ లాక్కుంటే పిల్లల మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చంపడానికైనా సిద్ధము, చావటానికైనా సిద్ధం అన్నట్లుగా తయారవుతుంది వాళ్ళ మానసిక పరిస్థితి. కాబట్టి వాళ్లకు కౌన్సిలింగ్ ద్వారా ఫోన్ అడిక్షన్ నుంచి దూరం చేయొచ్చు. ఎక్కువ సమయాన్ని పిల్లలతో గడిపితే పేరెంట్స్ ఈ ఫోన్ అడిక్షన్ నుంచి వాళ్ళని బయటకు పడేయచ్చు. అయితే స్కూల్లో టీచర్స్ చెప్పాలి, ఫోన్ వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి టీచర్లు చెప్పాలి. ఎక్కడ ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఫోన్కు అడిక్ట్ కాకుండా వాళ్ళను తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇదంతా పేరెంట్స్ చేతుల్లోనే ఉంది. కాబట్టి పేరెంట్స్ అప్రమత్తం కావాలని బాలల హక్కుల సంఘం మనం చేస్తుంది. థ్యాంక్ యూ.